అది హలో చెప్పండి సార్. ఎవరు మీకు ఎలాగా సహాయం కాదు, మీరు సాక్షియేనా? మా సాక్షి సార్, చెప్పండి. అదే ఇవాళ పేపర్లో 100 కౌంటు 180 రూపాయలు, 30 కౌంటు 370 రూపాయలు వేసేస్తారు. సాక్షి వాళ్ళు ఈ కొంటున్నారేమో రొయ్యల రేట్లని మీకు చేశానండి నేను. మీరు కొంటున్నారండి? మీరు తీసుకుంటున్నారా సరుకు, లేకపోతే మీ ద్వారా ఏమన్నా ఇప్పిస్తున్నారండి? సార్ మీరు 100 కౌంటు 180 అన్నారు కదా, అది 200 సార్. 200 నా సుల్లకాయ. నిన్నటి నుంచి నేను 100 కౌంటు బేరం పెడతాక లేక ఆడాడ మడ్డ గుడిచి పెట్టినా గానీ ఇంతవరకు బండి దొరకలే. ఏ లంచోడికి తీసుకుంటున్నాడు సరుకులు? గవర్నమెంట్ ద్వారా తీపిస్తున్నాడా? ఏ గవర్నమెంట్ మిమ్మల్ని కొనమని చెప్తుంది? ఏ నా కొడుకులు చెప్తున్నాడు నా దగ్గర 10 టన్నుల సరుకు ఉంది, ఏ లంచోడి కన్నా రమ్మని నా దగ్గరికి నా కొడుకుల్ని కొంటాకి. ఇక్కడ తల్లిదంగా మీరు ఎక్స్ట్రా మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి మట్ల గురించి పోతా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడా ఎవరాడు? ఇక్కడ నానా మట్ల గురించి తల్లిదంగా రొయ్యలు నానా బాధలు పడి పెంచుతాడు. అంతేగా ఇవాళ నా 100 కౌంటు వస్తే తల్లిదంగా 100 రూపాయలు కడతా. ఏ లంచోడు కొంటాడు? సార్ లంచోడు ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గవర్నమెంట్ కి చెప్పాడు 100 కౌంటు 200కి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వమని. మన గవర్నమెంట్ చాలా బాధపడుతుంది సార్. చాలా అందరికి చెప్పారు. మీరు మాత్రం ఎక్స్ట్రా బోతులు తిట్టద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు తెలుసు కదా. నువ్వు కొంటావా? నువ్వు వస్తావా? లంచం ఇవ్వాల బూతులు వచ్చేస్తాయి. ఇవ్వాల నాది 4 టన్నుల సరుకు పట్టా. ఆడి కాళ్ళు పట్టుకుని రాత్రి తెల్లవారులు ఆడి ఇంటికాడ పట్టుకుని ఆడి కాళ్ళు పట్టి నేను ఇవాళ పెట్టుకుంటే లంచుడు 80 రూపాయలకు 90 రూపాయలు అడుగుతా ఉంటే 200 180 రూపాయలు సాక్షి పేపర్లు వేస్తారా? లంచుడు నరికేస్తా. నీది సాక్షియేనా? నీ నెంబర్ పేపర్లో చూసేది నీ సాక్షియేనా? నువ్వు నువ్వు చెప్పు, ఏమీ లేదా ఆ నెంబర్ నాకు. సార్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారిదే. అది ఏదైనా తప్పు చేసింటే క్షమించండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 4-5 రోజుల్లో మీకు కంప్లీట్ గా రేట్లు ప్రకటిస్తాడు. ఆల్రెడీ చెప్పాడు. మీరు కోపడకుండా నిదానంగా మాట్లాడండి. సార్ మీరు చెప్పింది కరెక్టే. ఇంటింటికి శానిటైజర్ పంచుతున్నాడు కదా సార్. రొయ్యల చెరువుల వాళ్ళకి ఇంటింటికి మొత్తం చచ్చిపోవడానికి ఒక 1/2 కేజీ గులుకులు గాని లేకపోతే ఒక 1/2 లీటర్ నువ్వును గాని పంపించమండి సార్. తాగి చచ్చిపోతాం మేము. అమ్మ ఆడి ఎక్కడివే మట్ట గుడిచిపోయాము రొయ్యల చెరువుని. అమ్మ బాత కొత్త నీ దెంగ. ఇంకో నెంబర్ ఉందా సాక్షి పడితే? నువ్వు కాదు ఇంకో నెంబర్ ఉందా? లేదు సార్, అది లేదా? మాకే తెలియదు సార్. మరి నువ్వు ఎందుకు రాసావు? మీ ఏలూరు సాక్షిలో నాకు వాట్సాప్ వచ్చింది ఇప్పుడు. నువ్వు ఎందుకు ఈ రేటు ఉన్నదని నువ్వు ఎందుకు వేసావు? సార్ మాకు పైనుంచి ఆదేశాలు సార్. అవి మాకు జగన్మోహన్ నీ దగ్గర సీఎం నెంబర్ ఉంటే నాకు ఎట్టు ఆడ అంత చూస్తా. నేను పద్దాక మీతో వాగలేనిక అసలే రొయ్యల చెరువు వల్ల బీపీలు డౌన్ అయిపోయి నాన్న మట్లు కూడా చెప్తున్నావు. నువ్వు ఒకసారి నెంబర్ ఉంటే నాకు పెట్టు. నువ్వు ఎవరు పిఏ నెంబర్ ఆడతావు, ఎవరు నెంబర్ ఆడతావో మోపుదేవు అన్నాడు. ఆ మోపుదేవాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఆ ఫోన్ ఎత్తట్లా. నాకు సీఎం నెంబర్ పెట్టు.